వెల్కమ్ టు మామ్స్ కిచెన్. రకరకాల ఫ్రైస్ చేసుకుంటాం. ఆలు ఫ్రై, చామదుంపల ఫ్రై, గోల్డెన్ ఫ్రైలు చేస్తామా. అయితే కాకరకాయ ఫ్రై చాలా హెల్దీ, కానీ చేదుగా ఉంటుంది. చాలా మంచిది, డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచిది. గోల్డెన్ ఉపయోగాలు చెప్తారు. పొట్టలో ఉండే రకరకాల విష పదార్థాలని చంపుతుందని, బ్యాక్టీరియాని చంపుతుందని అంటారు. చేదు లేకుండా చేసుకుని తినాలంటే మొత్తం చేదు ఎక్కడ పోగొడతాం, ఏదో కొంత పోతుంది. కూరలో ఉండే సహజమైన చేదుని ఎంతో కొంత తీసుకోవాల్సిందే. కొంచెం చక్కగా ఫ్రై చేస్తే చేదు బాగా తగ్గిపోతుంది. దీన్ని ఏం చేద్దాం, పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుని, కాస్త పెద్దవి అంటే చక్రాలు కోసుకుంటాం. కొన్ని చిన్న చక్రాలు, కొన్ని పెద్ద చక్రాలు అనుకోండి. కట్ చేసి కొంచెం ఉప్పు, పసుపు చల్లి ఒక అరగంట సేపు అలా పక్కన వదిలేస్తే కొంచెం చేదు తగ్గుతుంది. ఈ కాకరకాయలో మరీ ముదురుగా ఉన్నాయనుకోండి, గింజ ముదురుగా ఉంటే తీసేయండి. పూర్తిగా తీసేయక్కర్లా, లేత గింజ అయితే ఉంచుకోవచ్చు, అవి వేగితే రుచిగా ఉంటాయి. ఒక మాదిరి లావన్నమాట, మరీ సన్నవి కాదు. అప్పుడైతే శుద్ధలా అయిపోతుంది కూర, ఫ్రైలాగా కనపడదు. మరీ ముదురుగా గట్టిగా ఉన్న గింజల్ని తీసేయండి, కాస్త లేత గింజలు అయితే ఉంచండి. దీన్ని ఏం చేద్దామంటే కొంచెం ఉప్పు, పసుపు, ఒక చిటికెడు పసుపు. ఇదివరకు రాళ్ళ ఉప్పే పట్టించేవాళ్ళండి. కాస్త ఉప్పు చల్లేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఒక మాట పైకి కిందకి కదిపితే ఈ కాకరకాయలో ఉన్న తడికి ఉప్పు మెల్లిగా కరిగిపోతుంది. వీటిలో ఉన్న చేదు కొంత తగ్గుతుంది, మొత్తం కాదు, కొంచెం కాస్త తగ్గిపోతుంది. ఉప్పు పట్టించామన్నమాట దీనికి. చేత్తో ముట్టుకుంటే మీకు తెలుస్తుంది, వెంటనే జ్యూసీ తడిగా వచ్చేసిందని. ఈ కాస్త చేసి పక్కన పెట్టండి. ఒక అరగంట పోయాక ఇందులో నుంచి ఉప్పుని పిడిచేసి కాస్త గట్టిగా నొక్కేస్తే వచ్చేస్తుంది బయటికి. ఆ తర్వాత మనం వేయించేసుకుందాం. కాకరకాయ ముక్కల్లో ఉప్పు వేసి పెట్టాం కదా, ఇక చూడండి ఎంత చక్కగా ఊరిపోయినాయో. ఒకసారి గట్టిగా పిండేయండి, చేదు దాదాపుగా తగ్గుతుంది. మొత్తం కాదు, కొంత. మనకి చేతులు లేకపోతే అంటే ఆడవాళ్ళందరికీ కూడా అరచేతుల్లో కొంత బలహీనత ఉంటుందండి, పిండలేకపోతారు. ఇంట్లో మగపిల్లలు మంచి బలిష్టమైన వాళ్ళు ఉంటే వాళ్ళకి పని చెప్పండి, కండలు వస్తాయని నమ్మించండి. పిండేసండి. మనం ఎక్కువ ఉప్పు కనుక వేయకపోతే ఇంట్లో డయాబెటిక్ పేషెంట్లు ఎవరైనా ఉంటే ఈ రసం వాళ్ళకి ఇచ్చేయండి. ఉప్పు ఎక్కువైతే పాపం తాగలేకపోతారు. నూనె పడుతుందండి ధారాళంగానే. కాకపోతే కాకరకాయ వేయించిన నూనె ఎక్స్ట్రా మిగిలింది అనుకోండి, అది ఎందులోనూ వేసుకోలేకపోతాం, కాకర వాసన వస్తూ ఉంటుంది కదా. ఆలు ఫ్రైలు అవి అయితే పర్వాలేదు, కొంచెం కాస్త చూసి మోతాదుగా వేసుకోండి. మామూలుగా ఫ్రై ఇలా వేపుళ్ళు చేసుకునేటప్పుడు ఉప్పు, కారం వేసుకుంటాం కదా, కొంచెం జీలకర్ర వేస్తాం. నేను వేపుళ్ళకు ఒక పొడి చేసి పెట్టుకుంటానండి. ధనియాలు, జీలకర్ర సమానంగా, కొంచెం ధనియాలు తక్కువే, అంటే ఒక 2 స్పూన్ల ధనియాలు అనుకోండి, 3 స్పూన్ల జీలకర్ర, తర్వాత ఒక బాగా అన్ని ఎండుమిర్చి, హాఫ్ కప్ అనుకోండి, హాఫ్ కప్పు ధనియాలు, కప్పు జీలకర్ర, తర్వాత ఏమో బాగా ఒక 30-40 అంత మాత్రం అన్ని పట్టేన్ని, చేతికి పట్టేన్ని మిరపకాయలు రంగు మారకుండా ఎర్రగా ఉండేలాగా వేయించేస్తాను. వీటిని ఏం చేస్తానంటే గ్రైండ్ చేసి పెట్టుకుంటా. మీకు కనిపిస్తుంది చూడండి పొడి, వేపుళ్ళ పొడి ఇది. దీని మీద రాసి పెట్టుకుంటా, లేకపోతే మనం గుర్తులు ఉండవు, సాంబార్ పొడి ఇది అది కలిసిపోతుంటాయి. ఈ పొడి వేపుళ్ళలోకి చాలా బాగుంటుందండి. మామూలుగా ఫ్రైలో మనం అందరూ వెల్లుల్లిపాయలు అవి వేయరు కదా, వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. కొంచెం జీలకర్ర నూనెలో వేద్దాము, వాసన బాగుంటుంది. తర్వాత ఒక రెప్ప కరివేపాకు కడిగి కొంచెం శుభ్రంగా తడి లేకుండా తుడిచేసేయండి. నూనె చక్కగా వేగింది, కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసి వేయించేసుకుందాం. ఉల్లిపాయ వేసి వేయించుకునేటట్టయితే కనుక మనము కాకరకాయ ముక్కల్ని ఇలా కాకుండా ఒకసారి నీటిలో వేసి ఉడికిచ్చేసి 2 పొంగులు రానిచ్చి వంచేసి నీళ్లు పిండేస్తే మెత్తగా వస్తుంది వేపుడు. అంటే ముక్కలుగా సెపరేట్గా కాకుండా మెత్తగా ఉంటుంది. అది కూడా చూద్దాం ఇంకొకసారి. ముక్కలు మూకుడంతా పలుచగా పరిచేసేయండి. మధ్యలో కదుపుతూ అకేషనల్గా ముక్కలు చితికిపోకుండా వేయించండి.
డ్రైగా వేగిపోతాయి చూడండి. ముక్కలు ఏంటంటే మనం ఇందులోంచి ఉప్పు తీసేసాం కాబట్టి ఉప్పు నీళ్లు పిండేసాం కదా, తొందరగా అయిపోతుంది. సరిపడా ఉప్పు వేయండి. ఇందులో ఇందాక ఉప్పు ఉంది కదా అనుకోకండి, ఏం మిగలదు, మనం దాదాపుగా తీసేస్తాం. ఇప్పుడు ఏం చేద్దామంటే నేను ఇందాక పొడి చెప్పాను కదా, ఇది చిన్న విషయమే కాబట్టి చేసి చూపించట్లేదు అంతే. కారం వేసేద్దాం ఇందులో. ఈ పచ్చి కారం కంటే ఇలా వేపుడు కారం వేస్తే చాలా బాగుంటుంది. ఒకవేళ ఈ ముక్కలు మనకి ఇంకా డ్రైగా కనపడాలంటే ఒక స్పూను శనగపిండి కనుక వేస్తే పిండి చాలా చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది, బాగుంటాయి. మనం ఉప్పేసి పిండేస్తే కేజీ కాకరకాయలు కూడా అవలీలగా మనం సింపుల్గానే ఫ్రై చేసేసేయచ్చు. ఉప్పు కారం వేసాక ఒక 2 నిమిషాలు వేయించండి. ఎగ్జాస్ట్ ఫ్యాన్ మస్ట్ అండ్ షుడ్గా వేసుకోండి, గొట్టు వస్తుంది. మూకుడులోంచి ప్లేట్లోకి తీసేద్దాము. చూడండి చక్రాలు ఎంత చక్కగా వేగినాయో, ఇలాగే వస్తాయి. ఆటే చేదు కూడా ఉండదు, ఒక చిన్న చిరు చేదు, కాకరకాయలో ఆ మాత్రం చేదు ఉండాలి. కరకరలాడే కాకరకాయ వేపుడు, కాకరకాయ ఫ్రై మీ ఇష్టం. ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకోవాలంటే మాత్రం ఆల్ చాయిస్ ఈజ్ యువర్స్. నేను ఇలా చేస్తాను. ఒక చిటికెడు ఇంగువ కూడా వేసుకోవచ్చండి, మన ఇష్టం. మన ధనియాలు జీలకర్ర వాసన చాలా బాగుంటుంది, అలాగే చేసేయచ్చు. ఎక్సలెంట్గా ఉంది, ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.